హలో అందరికీ వెల్కమ్ టు హరిత టాక్స్. ఈరోజు మనం వినబోయే కథ పిసినిగొట్టు. అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు ఉండేవాడు. అతను వడ్డీ వ్యాపారం మొదలైనవన్నీ చేసి లక్షలాది ధనం గడించాడు. కానీ ఏం లాభం? ఏ జన్మాన్న పిల్లికి కూడా బిచ్చం వేసిన పాపాన పోలేదు. అందాక ఎందుకు తన కడుపుకైనా తినేవాడు కాదు. ఇలా ఉండగా ఒకనాడు ప్రక్క ఊళ్ళో ఉన్న తన బంధువుల ఇంట్లో పెండ్లి అని, అందుకు బంధుమిత్రు సపరివారంగా రావాల్సిందని శుభలేఖ వచ్చిందే తడువుగా మన పిసినిగొట్టు ఈ కరువు రోజుల్లో 4 రోజులు గడిచిందేననుకుని పిల్లవాడిని భార్యని వెంట పెట్టుకుని ఇంకా పెళ్లి 4 రోజులుందనగానే ఆ ఊరు బయలుదేరాడు. ఇంచుమించు 10-15 రోజుల దాకా ఇంటి ముఖం చూడకుండా ఉండే ఏర్పాట్లతో బయలుదేరాడు కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బు దస్కం అన్నీ తీసుకుని కట్టకట్టి పెట్టెలో పెట్టుకుని భార్య బిడ్డతో దారి పట్టాడు మన పిసినిగొట్టు. బండి ఎక్కితే బాడుగివ్వాలి కదా అని నెత్తి మీద పెట్టే, చంకలో సంచి, భుజం మీద బుడ్డాన్ని వేసుకుని భార్య వెంటరాగా బయలుదేరాడు. పిసినిగొట్టు వెళ్లవలసిన పెళ్లివారి ఊరికి వీళ్ల ఊరికి మధ్య ఉప్పుటేరొకటి అడ్డంగా పారుతోంది. అది వేసవికాలంలో ఎంత బక్క చిక్కి ఉంటుందో వర్షాకాలంలో అంత బాగా పొంగి ఉంటుంది. ఆ ఏట్లో జనాన్ని దాటవేయటానికి ఓ నావ వేసుకున్నాడు పల్లె పెద్దయ్య. మన పిసినిగొట్టు ఎప్పుడు వెళ్ళినా దిగే వెళ్ళేవాడు కానీ డబ్బు ఇచ్చి నావ మీద దాటిన పాపాన పోలేదు. పిసినిగొట్టు భార్య బిడ్డతో ఏటి ఒడ్డుకి చేరుకున్నాడు. వీళ్లను చూడగానే పల్లె పెద్దయ్యకు ఎక్కడలేని కోపం వచ్చింది. కారణమేమంటే, ఏనాడైనా ఓ కాని డబ్బు ఇచ్చి దాటితేగా మన పిసినిగొట్టు. ఆడవాళ్లతో ఉన్నాడు కదా, ఎవరికోసం ఎక్కుతాడనుకొని పడవలో పావలా ఇచ్చి కాలు పెట్టమన్నాడు పల్లె పెద్దయ్య. మనిషికి అనాచప్పునే కదా పుచ్చుకుంటావు, నేను అలాగే ఇస్తాను అని పైగా బుడ్డాన్ని కొసరన్నాడు మన పిసినిగొట్టు. ఈ బేరాలేవి నా దగ్గర సాగవు, వెళ్ళవయ్యా అన్నాడు మన పల్లె పెద్దయ్య. ఆ బేడా డబ్బులు నీ దగ్గరే ఉంచుకో, 4 రోజుల పాటు సుట్టముక్కకొస్తాది అని కొనుక్కుంటూ పోయాడు పెద్దయ్య. సరే, మన పిసినిగొట్టు మాత్రం తక్కువ ఏమిటి? దిగువగా ఉన్న మెరకరేవుకు వెళ్ళి ఇదివరకు ఉన్న సామాన్ను అలాగే ఉంచుకొని చుట్టుపక్క ఎవరూ లేకుండా చూసుకుని మరో చంకలో పెళ్ళాన్నెత్తుకుని ఏట్లోకి దిగాడు. ఏరు మంచి వడిలో ఉంది. పావలా డబ్బు పారేయలేని వీరిశెట్టి సగం దూరం వెళ్లేసరికి పీకల్లోతుగా నీటిలో ఉన్నాడు. పీనాసికి వెనక్కి పోవటానికి వీలు లేక ముందుకు సాగడానికి కాళ్ళాడక ఇంకా నట్టేట్లో ఆలోచనలను మొదలుపెట్టాడు. బరువైన భార్యని వదలలేక చెట్టంటూ ఉంటే కాయ ఎప్పుడైనా కాస్తుంది కదా అనుకుని భుజం మీద ఉన్న బుడ్డాన్ని కాస్త గంగపాలు చేసి కొంత బరువు తగ్గించుకున్నాడు. తరువాత అలాగే మరి కాస్త దూరం వెళ్లేసరికి ఏరువడి మరీ జాస్తి అయ్యింది. మళ్ళీ ఆలోచనల్లోకి దిగాడు. డబ్బంటూ ఉంటే ఎంతమంది పెళ్ళాలనైనా సంపాదించవచ్చు అనుకుని పెళ్ళాన్ని కాస్త ఏటికప్పగించాడు. ఇంక మిగిలింది నెత్తిన పెట్టే చంకలో డబ్బు సంచి. ఇక దాటవలసినది కూడా అట్టే ఉన్నట్టు కనిపించకపోవటం చేత ముందుకు సాగటమే మంచిదనుకున్నాడు. కానీ ఏటి వేగం హెచ్చసాగింది. ఈసారి ఆ డబ్బు సంచి పెట్టే కూడా బరువైనాయి. బ్రతికి ఉంటే బలుసాకు తినవచ్చు, ముందు ప్రాణాలు చూసుకోవాలనుకున్నాడు. గత్యంతరం లేక ఆ డబ్బు సంచి పెట్టే కాస్త ఏట్లో జారవిడిచాడు. ఇంకా మిగిలింది వీరిశెట్టి. భగవంతుడు లేడు, చూస్తూనే ఉంటాడు కదా. పావలా డబ్బు ఇచ్చి పడవెక్కలేక 2 ప్రాణాలను ఏటికప్పగించిన పిసినిగొట్టును మాత్రం బ్రతకనిస్తాడా భగవంతుడు? మరి కాస్త దూరం వెళ్లేసరికి అతను ఆయాసంతో మరి ఈదలేక తను కూడా వాళ్లతో పాటే ఏటి గర్భంలో ఒరిగాడు. చూసారా పిల్లలు, పిసినిగొట్టు పెళ్లి ప్రయాణం ఏమైందో? పెద్ద అయిన తరువాత మీరు మాత్రం అలా పిసినిగొట్టల్లే ఉండకండే. అవసర సమయంలో ఉపయోగపడిన డబ్బు ఎప్పటికైనా వృధానే. కథ కంచికి మనం ఇంటికి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరిత టాక్స్.